హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. రేపు కనుక అంటే జనవరి 26 కనుక రిపబ్లిక్ డే అని అందరికీ తెలిసిన విషయమే. కానీ నేటి యువతకు ఈ రిపబ్లిక్ డే అంటే ఏమిటి, అంటే గణతంత్ర దినోత్సవం రోజు ఏం చేస్తారు, అసలు రిపబ్లిక్ డే అని ఎలా వచ్చింది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? హన్సిని. ఎన్నో క్లాస్ మీరు? 7th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య స్కూల్. రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటిది? కాన్స్టిట్యూషన్ రాసిన రోజు. ఓకే, రేపు ఏమేం చేస్తారు? ఫ్లాగ్ హోస్టింగ్, డాన్స్ కాంపిటీషన్స్, సింగింగ్ అన్నీ. నేనేమేంటి? శ్రీధర్ భయ. ఏ స్టడీసా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీ గాయత్రి. ఓకే, రేపు రిపబ్లిక్ డే కదా, జనవరి 26 అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ రోజు. అంటే ఏమేం చేస్తారు రేపు? ఏం లేదు సార్, ఇండిపెండెన్స్ డే రోజు ఎట్లా చేస్తారు సేమ్ ఇట్లనే. అంటే రేపటి ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే స్కూల్లో కాలేజీల్లో ఏమేం చేస్తారనేది తెలుసా తెలీదా? తెలుసు, రోజు చూసేదే కన్నా. ఫ్లాగ్ హాస్టన్ చేస్తారు అంతే. మీనేమేంటి? చిన్న ఏంటి స్టడీసా? మా ట్రైనింగ్ వచ్చి వచ్చా. ఓకే, రేపు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. ఆ రోజు ఏం చేస్తారు? ఏం చేస్తారు? జెండా ఎగరేస్తారు అంతే. అంతే నాకు తెలిసిన అంటే రిపబ్లిక్ డే అంటే ఆ రోజు ఏం చేస్తారు, ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి, అలాంటి ఏమన్నా తెలుసా? తెలీదు. మీరు ట్రైనింగ్ అన్నారు కదా, దేని మీద? కోచింగ్ జావా మీద. ఓకే, క్వాలిఫికేషన్? డిగ్రీ అయిపోయింది, కంప్యూటర్స్. అంటే రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినంగాని కూడా తెలీదా? తెలుసు. మరి దాని గురించి ఎందుకు చెప్పలేకపోయారు? అంతగా గుర్తులేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. మీ నేమ్ ఏంటి? ఉదయశ్రీ అల్లంపూర్. ఓకే, ఏ స్టడీసా? ఏ క్లాస్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీ వశిష్ట. రేపు రిపబ్లిక్ డే కదా, జనవరి 26 అంటే ఏంటో ఐడియా ఉందా? తెలుసు. ఏంటో చెప్పండి. రిపబ్లిక్ డే అంటే ఆ రోజు ఏం చేస్తారు, కాలేజీ అయితేనేమి స్కూల్ అయితేనేమి? సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ విధంగా? ఫ్లాగ్ ఎగిరిస్తాం. ఇంకా అంతే, ఇంటికి వచ్చేస్తాం. అంతేనా? అంటే శౌర్య పథకాలు ఇస్తారు, శకటాలు, ఇవన్నీ ఐడియా ఉందా లేదా? ఉంది. ప్రజలకు ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్న వాళ్ళకి పథకాలు అయితే ఇస్తారు కదా, దాని మీద ఐడియా ఉందా? ఉందా? ఏమో తెలియదు. చూశారు కదా, అంటే దాదాసాహెబ్ పాల్కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కనుక జనవరి 26, 1950న అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ రోజును రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవంగా అయితే ప్రకటించారు. కాగా నేటికి 75 ఏళ్ళు పూర్తి చేసుకుని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకైతే ఇరు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం మొత్తం కూడా వేడుకలకు సర్వం సిద్ధమైంది. కానీ నేటి యువతకు మాత్రం అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఆ రోజు ఏం జరుపుకుంటారు, అసలు ఆ రోజు ఏ విధంగా వచ్చింది అనేది కూడా అవగాహన లేకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది నేటి యువత ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అని. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అటు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న కళాశాలలు, పాఠశాలలు, కాలేజీలు అయితేనేమి, అదేవిధంగా అంటే విద్యాబుద్ధులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని ఈ అంటే దేశానికి పాటుపడిన నేతల గురించి అయితేనేమి, అలాగే మనకు స్వాతంత్రం కోసం, అలాగే గణతంత్ర దినోత్సవం వాటి యొక్క ప్రాముఖ్యతను, వాటి యొక్క విలువలను తెలియజేసే విధంగా అటువైపు విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇటువైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని వారికి వాటి ప్రాముఖ్యతలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.